ట్రూత్ నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లో ఒక వింత వింత కోరికలు. అంటే రాష్ట్రంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి. సో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి అవకతవకలు ఏదో జరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఎల్జేపీ ఉద్యమం మనం ఏదైతే ఢిల్లీలో చూసామో జంతర్ మంతర్ దగ్గర, సో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, సో దానికి సంబంధించి అక్కడ ఏదైతే అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి వారు రాజీనామా చేసినటువంటి ఉదంతం, ఇవన్నీ కూడా చూసి అక్కడ ఇష్యూ వేరు. సో అక్కడ జరిగిన నీట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంశం వేరు. సో ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించింది ఏదో దానికి దీనికి ముడిపెట్టి ఇక్కడ కూడా అట్లాంటి ఉద్యమమే జరగబోతోంది. లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటూ కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని దీనికి సంబంధించి ప్రణాళికలు. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో యువత కూడా పెద్ద ఎత్తున బయటకు రాబోతున్నారు. సో పూర్తిగా కూడా ఈ ఉద్యమాలు, ఆ తరహా ఉద్యమం రాష్ట్రంలో జరగబోతోంది అని చెప్పే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి దీని వెనకాల ఏమైనా భారీ కుట్ర చేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. ఎట్లా అంటే బట్టతలకు మోకాలికి ముడిపెట్టినట్లుగా జగన్ తీరుంది అంటూ కూడా రాష్ట్ర ప్రజలు, ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమాత్రం సంబంధం పోలిక లేనటువంటి మెగా డిఎస్సిని నీటి ఉదంతంతో ముడిపెట్టే క్షణ పూర్తిగా పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మెగా డిఎస్సిలో పేపర్ లీక్ కాలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇక దీనిపై జగన్ చేసినటువంటి అసత్య ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చింది. అధికారులు కూడా వచ్చి మాట్లాడారు దీనికి సంబంధించి. కానీ నీటి వ్యవహారం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. సో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించింది. ఇక నీట్ ఉదంతంపై కాక్రోచ్ జనతా పార్టీ చూసాం మనం, సిజేపీ ఏ విధంగా ఉద్యమం చేసిందో. ఇక విద్యార్థుల పోరాటంతో చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు, చూసిందే. ఈ ఎపిసోడ్లో కాక్రోచ్ జనతా పార్టీని జగన్ బాహాటంగా సమర్థించే సాహసం చేయలేదు. ఎందుకంటే అక్కడ కేంద్రంతో వీళ్ళకు అంటే తెలుసు కదా, మోదీ గారికి వ్యతిరేకంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. అంటే సో భయమా భక్త్యా ఏంటా అనేది అందరికీ తెలిసిందే. ఇక ప్రధాని మోదీకి కోపం రాకుండా శుతిమెత్తగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తున్నా అంటూ మెల్లిగా తాడేపల్లి ప్యాలెస్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక జరిగింది ఇదైతే రాష్ట్రంలోనూ కాక్రోచ్ జనతా పార్టీ తరహా ఉద్యమం నడుస్తోందంటూ జగన్ సహా కింది స్థాయి వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఏదో జరగబోతోంది, మేమందరం బయటకు రాబోతున్నాం విద్యార్థులంతా అన్నట్టుగా. ఇక డిఎస్సి అవకతవకల వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఏంటిది అసలు, మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టడం అంటే ఇదే అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మంత్రి పదవి నుంచి లోకేష్ను తొలగించాలన్న డిమాండ్తో సో పూర్తిగా మంగళవారం రాష్ట్రమంతా నిరసనలు కూడా జరగబోతున్నాయి, ర్యాలీలు కూడా చేపట్టాలంటూ కూడా యువజన విద్యార్థి విభాగాలకు జగన్ ఆదేశాలు కూడా ఇచ్చారంట. దీనిపై యువత, డిఎస్సి అభ్యర్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి అని. ఇక మెగా డిఎస్సికి నీట్కి పోలిక ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా పూర్తిగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం, పారదర్శకంగా మెగా డిఎస్సిని నిర్వహించింది. దీనిపై జగన్, ఆయన పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. మెగా డిఎస్సిపై 240 కేసులు కూడా వేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ జగన్ ఆరోపణలు కూడా గుప్పించారు. చివరికి ప్రజా ప్రయోజనాల పేరిట వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టేసింది కూడా. సో ఇంత జరిగినా కానీ సో వీళ్లకు నిజంగా అసలు ఏం చేస్తున్నారనే ఆరోపణలు లేకుండా కూడా పూర్తిగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో సో పూర్తిగా ఇక్కడ ఉద్యమాలు చేయాలంటూ కూడా సో పిలుపునిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా స్పందించే పరిస్థితి లేదు. సో ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఢిల్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ప్రజలు కాదు ఆ పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు. సో పూర్తిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా
ఉద్యోగ నియామకాల పేరుతో ఏ విధంగా చేశారో అసలు ఎక్కడా కూడా నోటిఫికేషన్లు ఇచ్చిన దాఖలాలు లేదు జగన్మోహన్ రెడ్డి. సో యువతంతా కూడా ఇతర ప్రాంతాల్లో వలసలు వెళ్ళి వాచ్మెన్లుగా పనిచేసి కూలీనాలి చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఉన్నత విద్యావంతులందరూ కూడా అట్లాంటి పరిస్థితులు కల్పించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఎక్కడా నోటిఫికేషన్లు లేకుండా. సో వాళ్లకు ఏదో వాలంటీర్ పోస్టులు అని చెప్పి 5,000 రూపాయల ఉద్యోగాలు వాళ్ళకిచ్చి నిజంగా మంచి గ్రాడ్యుయేట్స్ కూడా దాంట్లో పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా వాడుకున్నటువంటి పరిస్థితి పార్టీ కోసం. ఆ తర్వాత మూకుమ్మడిగా రాజీనామాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితోని. ఇంకా పని అయిపోయింది కదా. సో ఏరు దాటిదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అంటారు కదా, ఆ విధంగా వాలంటీర్లందరినీ ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇది జరిగింది. సో ఇక రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అంటూ కూడా హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ లీడర్ సజ్జా అజయ్ గారు. అజయ్ గారు నమస్తే. బీజేపీ పార్టీ నుంచి తాడుబాయి రామకృష్ణ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. ఏంటి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందట, మళ్ళీ సీజేపీ తరహా ఉద్యమం అట, రాష్ట్రంలో కూడా యువతంతా బయటకు వస్తున్నారు, రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా